నాకు 8 years పట్టింది నా డ్రీమ్ రైడ్ స్టార్ట్ చేయడానికి. ఇప్పుడు నేను నాగ్పూర్లో ఉన్నా. ఈరోజు ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ నుంచి అయితే స్టార్ట్ అయినా, వచ్చేసరికల్లా ఈవినింగ్ అయిపోయింది. చేస్తానా చేయలేనా అని ఈ 8 years అసలుకి డౌట్తో ఉన్నా. ఫైనల్లీ 2026 June 14th రోజు నా రైడ్ అయితే స్టార్ట్ చేసిన లదాఖ్కి. అండ్ ఈ రైడ్ వచ్చేసి 30 days. ఈ 30 daysలో నేను లదాఖ్ సర్క్యూట్, చంద్రతాల్ లేక్ అండ్ మనాలి, కాజా, చాలా మెనీ థింగ్స్ అయితే కవర్ చేస్తున్నా. అండ్ పాకిస్తాన్ బార్డర్లో ఒక విలేజ్, చైనా బార్డర్లో ఉండే డెమ్చోక్ విలేజ్ అండ్ వాగా బార్డర్, గోల్డెన్ టెంపుల్, ఈ అన్నింటినీ కవర్ చేస్తున్నా. మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా రైడ్ ఎట్లుందంటే, ఇంతవరకు నేను చేసిన రైడ్లలో ద బోరింగ్ రైడ్ ఏదైనా ఉందంటే ఇదే అటుంది. హైదరాబాద్ టు నాగ్పూర్ రోడ్స్ మస్తున్నాయి, అమేజింగ్. అండ్ ఈ రోడ్లో మీకు ఏముండవు, చూడడానికి ఏముండదు, రెస్టారెంట్స్ ఏముండవు, అక్కడక్కడ దాబాలు ఉంటాయి అంతే. మొత్తం ట్రక్స్ అండ్ ఎంటీ రోడ్స్ అంతే, ఏముండవు ఇక్కడ హైదరాబాద్ టు నాగ్పూర్ రోడ్లో. అండ్ మీకు నా బైక్ సెటప్ చూపిస్తా. నా క్లాసిక్ 350 పైన నేను అసలుకి ఇంత హెవీ సెటప్ వేసుకొని వస్తానని ఎప్పుడు కూడా అనుకోలేదు. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే, నేను అసలు వెళ్తానా వెళ్ళలేనా అని డౌట్ తోటి ఉండే ఇన్ని రోజులు. అండ్ నేను లదాఖ్ వెళ్తుంటుంటే నాకు ఒక గ్రూప్ ఉన్నది, మీకు తెలుసో తెలియదో, నోమాడ్స్ ఆఫ్ దారి అని ఉంటుంది. ఆ గ్రూప్ మార్షల్ టీమ్ అయితేంది అండ్ నా కోర్ టీమ్ అయితేంది, వాళ్ళందరూ వచ్చి నాకు సెండ్ ఆఫ్ ఇచ్చారు. వాళ్ళ సెండ్ ఆఫ్, వాళ్ళ ఎనర్జీ నాకు ఇంకా లదాఖ్కి మంచి ఎనర్జీని అయితే తీసుకొచ్చింది. అండ్ ఇది వచ్చేసి నా బైక్ క్లాసిక్ 350. జస్ట్ ట్యాంక్ బ్యాగ్, టేల్ బ్యాగ్ అండ్ సాడిల్ బ్యాగ్స్ అండ్ టాప్ బాక్స్ ఇవి తీసుకొని లదాఖ్ అయితే వెళ్తున్నా. నేను అసలు బైక్ మీద వెళ్తానా వెళ్ళలేనా అని అనుకున్నా 8 years బ్యాక్. ఇప్పుడు నేను ఇంత హెవీ లగేజ్ తోటి నా క్లాసిక్ 350 పైన వెళ్తున్నా. అండ్ నేను ఒక్కనే వెళ్ళట్లేదు ఈ రైడ్లో, నాతో పాటు భరత్ కూడా వస్తుండు, తను అక్కడ ఉన్నాడు. అండ్ హైదరాబాద్ టు లదాఖ్ ప్రతి ప్లేస్ నేను కవర్ చేస్తున్నా. అండ్ ప్రతిదీ నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తా. కొంచెం లేట్ అవుతుంది. రియల్ అప్డేట్స్ కోసం ఇన్స్టాలో ఫాలో చేసి పెట్టుకోండి.